నీ వల్లనే మన పిల్ల ఎన్ని సంవత్సరం అవుతుంది, 12 సంవత్సరం అవుతుంది. పిల్లలనే నెరలేరు. నీ భార్య చూస్తేనే కొట్టాలి. నీకేమైతే అడగడం కలవలేదు. డబ్బులే నీ భార్య చూస్తేనే కొట్టాలి. తండ్రిని కుటుంబాన్ని విడిచి దగ్గరకు వచ్చిన తర్వాత ఆమెను వేధించేవాడిగా, బాధించేవాడిగా, కొట్టేవాడిగా, పాపం పుట్టించేవాడిగా, నరకము చూపించే భర్తగా ఉండడం ఏమాత్రం గొప్ప భర్త లక్షణాలు కాదు. ఈరోజు పుత్రస్థానంలో భార్యను నిందించే భర్త తన లోపం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే నీ లోపాన్ని గ్రహిస్తావో ఖచ్చితంగా నీ చుట్టూ సమాధానకరమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తాం. ఎన్నో సంవత్సరాలుగా మీ సన్నిధానం రాకుండా నేను తాగుతూ పరిచి ఎంతో అవమానపడ్డానయ్యా. అయ్యా, పిల్లలు లేదని చెప్పేసి కుటుంబంలో చాలా ఇబ్బంది పెట్టారు కదా. నా భార్యని క్షమించండి ప్రభువా. నన్ను తాగు నుంచి విడిపించండి ప్రభువా. మా దంపతులకు గర్భఫలం తెచ్చండి ప్రభువా. మా ప్రార్థన ఆలకించి నాకు మంచి జీవితం తెచ్చండి ప్రభువా. ఏంటంటే ఈ మధ్య కలుస్తాడు రోజు చెట్లను వేసి మందు తాగాలన్నది కదా. దేవుడు మనకు ఎంతో అద్భుతం చేశాడు. 12 సంవత్సరాల తర్వాతకి మనకు దేవుడు స్వీకరించాడు. తాగుడు మానేసినాక మన కుటుంబం ఆనందంగా ఉంది. దేవుడి మహాకృప ఇదంతా. మా జీవితంలో దేవుడు చేసిన మేలులతో ఈ లోకంలో నాలాంటి తాగుబోతులు ఎందరో ఉన్నారు. ఈ స్వచ్ఛమైన వాక్యం విని బాగుపడాలని నేను డ్రైవర్ పని చేస్తూ అలవరుసుకోవడాన్ని 5 సంవత్సరాలు బలపరిచాను. అంతేకాకుండా దేవునికి 10వ భాగం ప్రతిగా ఇస్తున్నాను. దేవుడు మమ్మల్ని మరింతగా ప్రేమించి ఒక సొంత గృహం దయచేశాడు. అంతేకాకుండా ఇంత పెద్ద పరిచర్యలో సేవ చేసే భాగ్యం దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి మహిమకలుగుగా ఎంతమంది భార్య భర్త పుట్టిన తాగేసి ఇంటికి వచ్చి పడుకుంటే ఎంతకాలం అయితే మన పిల్లలతో ఉండొచ్చు. బయటికి భార్య ముద్ర పరిచి తలబెట్టిపోయాడు. భర్త ఇష్టానుసారంగా జీవించి జీవితం రావడం ఆలస్యం. బిడ్డలు జ్ఞాపకంగా, భార్య జ్ఞాపకంగా, బాధ్యతలు జ్ఞాపకంగా